శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లో భారత్ ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లో ఆల్రౌండర్ శివం దుబే రాణించలేకపోయాడు. శివం దుబే అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ రాణించలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో 3 మ్యాచ్ల్లో శివం దుబే మొదటి మ్యాచ్లో 25 పరుగులు చేయగా రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. మూడో మ్యాచ్లో 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో శివం దుబే కేవలం 1 వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇప్పుడు శివం దుబేకి వన్డే జట్టులో అవకాశం దక్కడం డౌట్గా కనిపిస్తుంది. అయితే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. దీని కారణంగా శివం దుబేకి వన్డే జట్టులో ఆల్రౌండర్గా అవకాశం లభించింది. అయితే దీన్ని శివం దుబే ఉపయోగించుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా వన్డే జట్టులోకి వస్తే శివం దుబే జట్టులో కొనసాగడం చాలా కష్టం. అయితే వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి మార్చిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో శివం దుబే వన్డే జట్టులోకి తిరిగి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. శివం దుబే ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.